కారం కారంగా బాగా స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాలలో అయిపోతుంది. ఈ టమాటో రైస్ని మనకి పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ లేదా ఫెస్టివల్స్ అప్పుడు మనం పులిహోర, చిత్రాన్నం ఎలాగైతే చేసుకుంటామో అలా కూడా చేయొచ్చు. బాగా మాగిన 2 టమాటోలతో చేశాను. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ మాత్రం చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోని టమాటో రైస్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. టమాటో రైస్ సేమ్ మనకి చిత్రాన్నం, పులిహోర ఎలాగో అలాగే టమాటో రైస్ కూడా 5 నిమిషాలలో ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఈ రైస్ కలపనీక నేను ఒక ఇద్దరికి కలిపేస్తున్నాను. ఇవి బాగా మాగిన ఒక 2 టమాటో పళ్ళని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఒక కప్పు, చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు పొడుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ఒక 4 పొడుగా కట్ చేసేసుకోవాలి. వీటిని కూడా ఒక అర్ధగంట పాటు శనగపప్పుని ఖచ్చితంగా అంటే శనగ బ్యాళ్ళని నానబెట్టేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా. అలాగే కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కరివేపాకుని, కొత్తిమీరని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పల్లీలని ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వాటి టమాటోలతో పాటే వేసినామంటే మెత్తగా అయిపోతాయి. ఇవి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడైతే లాస్ట్లో వేసేసుకోవచ్చు. ఒక 3 ఒట్టిమిరపకాయలను కూడా వేసేసుకొని అలాగే జీలకర్ర, ఆవాలు వేసేసుకున్న తర్వాతకి ఇవి కొంచెం కాస్తంత వేగిన తర్వాతకి ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు పొడుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇలాగే కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా అస్సలు కట్ చేసుకోకూడదు, ఎందుకంటే తినేటప్పుడు తీసేస్తాలు ఒకవేళ కారంగా ఉంటే. అలాగే పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని అంతా కలిపేసుకొని ఒక్క నిమిషం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాతకి టమాటో ముక్కలు కూడా వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదా తెల్ల వెల్లుల్లిని కచ్చాపచ్చగా నూరైనా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి తగినంత పసుపు, అలాగే నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు మాత్రం ఖచ్చితంగా వేయాలి. టేస్టే వేరవుతుంది దీనిలో నుంచి. ఇప్పుడు వీటిని అంతా ఒకసారి ఆయిల్ అంతా అంటేలా పసుపుని ఎప్పుడైనా సరే ఆయిల్లో కొంచెం ఇలా అననివ్వాలి. అప్పుడైతేనే మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకున్నామంటే టమాటో పళ్ళు అనేది ఎప్పుడైనా సరే తొందరగా మెత్తగా అయిపోయి మనకి గుజ్జులు గ్రేవీ మాదిరిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సాల్ట్ అనేది తగినంత ఒకటేసారి ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఎక్కువ కలపకుండా జస్ట్ ఒక 2-3 సార్లు అలా అనేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవి అనేటివి విరగకుండా మూత పెట్టి 1-2 నిమిషాలు ఇలా మగ్గిచ్చేసినామంటే టమాటో పళ్ళు అనేది బాగా ఉడికిపోయి గుజ్జులాగా అయిపోతాయి. మరొక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఉడికినాయా లేదా అనేది టమాటో పళ్ళని ఇలా చెక్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు చివరిగా ఇందులోకి ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి ఖచ్చితంగా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి చూసుకొని. ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలా ఆయిల్లో మగ్గనిచ్చేసి ఇప్పుడు మనం వండి పెట్టేసుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే వేయకూడదు, సపరేట్ ఒక ప్లేట్లో పొడి పొడిగా చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఈ రైస్ నేను ఒక 2-3 తినగలిగేంత చేస్తున్నాను. మనకి మసాలా అనేది కొంచెం బాగుంటేనే బాగుంటుంది. మనం తక్కువ మసాలా చేసి ఎక్కువ రైస్ వేసి కలపకూడదు. అంతా ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి సర్వింగ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, అసలు చాలా చాలా తొందరగా 5 నిమిషాలలో అయిపోతుంది. మనకి శనగపప్పు నానడం ఒక్కటే. ఈ తీరులో చేశారంటే మాత్రం అంత కమ్మగా అంత బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్కైనా సరే ఇలా చేసేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా పులిహోర, చిత్రాన్నం కాకుండా ఇలా కూడా తినేసేయచ్చు. ఎక్సలెంట్గా అంత కమ్మగా ఉంది, అసలు కారంగా. ఈ వీడియో మీకు నచ్చిన, ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.